Hey, can you hear me? నేను మాట్లాడేది వినిపిస్తుంది. హే, నువ్వేం భయపడకు, నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. నువ్వు నన్ను నమ్మొచ్చు. హే, ఏలియన్ నాకు రెస్పాండ్ అయ్యింది. నాకు కొంచెం టైం ఇవ్వండి. స్పార్క్ ఎక్కడ ఉందో కనిపెట్టావు. హే, నో 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 నో. Aryan, please. No, please stop. Aryan, please. Aryan, please don't do that. Stop. Aryan. And so, Chandrayaan-2 mission is a highly complex mission which represents a huge technological leap. Look at the planets. Yeah. Let's stop this. ఇంకో ఏలియన్ ఎక్కడ ఉందో నా డ్రోన్ కనిపెట్టింది. Look. రేయ్, ఎవరా నువ్వు? పోరా బయటికి. ఓ, నీకు చెప్పేది. అక్కడ ఏలియన్ లేదు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే అది చచ్చిపోతుంది. డ్రోన్స్ ని ప్లానటోరియంలోకి పంపించు. వీణ్ణి నేనే కొట్టి చంపాను.
చంపినా చావవు కదా నువ్వు. బొద్దింక లాంటి వాడివి. నిన్ను కాళ్ల కింద నలిపి చంపేసి ఉండాలి. గన్ను తీయడమే తప్పు. ఎనీవేస్, థ్యాంక్ యూ. కెన్ యూ హియర్ మీ? నువ్వేం భయపడకు. నిన్ను హర్ట్ చేయడానికి నేను రాలేదు. నన్ను నమ్ము, నాతో మాట్లాడు. నిన్ను కాపాడడానికి వచ్చిన వాడు ఇప్పుడు పెద్ద ఆపదలో ఉన్నాడు. నేను చెప్పేది బాగా విను. ఎందుకు ఇలా అనవసరంగా కష్టపడతావు? ఆ స్పార్క్ ఎక్కడ ఉందో చెప్పేయి. నేను నీకు హెల్ప్ చేస్తాను. వీళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వెందుకు అనవసరంగా కష్టపడుతున్నావు? వీళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు. నేను చెప్పింది నాతోనే చెప్తావేంటి? నీకు స్పార్క్ గురించి ఏం తెలుసు? అదే నేను అడుగుతున్నాను. ఆ స్పార్క్ గురించి నీకేం తెలుసు? వెల్, ఆ స్పార్క్ ఒక టూల్. భూమిని లోతుగా తవ్వడానికి ఉపయోగపడే ఒక మైనింగ్ డివైస్. అలా అయితే భూమిని లోతుగా తవ్వితే ఆ పరిసరాల పరిస్థితి ఏంటి? దాన్ని నమ్మి బతికే మనుషులు, అక్కడున్న చెట్టు, చేమ, జంతువులు, వాటి సంగతి ఏంటి? ఓకే, సో ఈ ప్లాన్ ని అమలు చేస్తే అసలు ఏ ఆపద వస్తుంది? ఆపద కాదు, అంతం. నన్ను కాపాడకుండా ఉండుంటే నాతో ఉన్న మిగతా వాళ్ళకి ఏమీ అయి ఉండేది కాదు. నువ్వు నాతో ఉంటే నీకు ఏమైనా అవుతుంది తారా. వెళ్ళిపో. అసలేం జరిగింది? ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? టాటూ ఇంకా తిరిగి వెళ్ళిపోలేదు. నన్ను కాపాడడం కోసం తిరిగొచ్చి ఇప్పుడు వాళ్ళకి దొరికిపోయాడు. ఊళ్ళోనూ సరే, ఇక్కడా సరే. అందరినీ ఎదిరించి నేను చేసిన ప్రతి మంచి పని ఎవ్వరికీ మంచి చేయలేదు. మన ప్రయత్నాలు ఓడిపోతే ఆ తప్పుకు కారణం మనం కాదు శివ. మన చుట్టూ ఉన్న తప్పుడు వ్యక్తులే కారణం. అంత దూరం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆపడానికి నువ్వు ఒక్కడివే వచ్చావా? నేను ఉన్నాను కాబట్టి ఓకే, లేదా ఇక్కడే ఇరుక్కుపోయి ఉంటావు. మూసుకొని రావయ్యా. పట్టేయడమే కాక పత్తిలా మాట్లాడుతున్నావు. అంతా నీ వల్లే. సారీ, కానీ ఇప్పుడు నేను కాపాడాను కదా, దానికి దీనికి సరిపోయింది. నన్ను స్పేస్ షిప్ కి తీసుకెళ్ళవయ్యా, నేనే నయమైపోతాను. Hey, where did he go? చూడు, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు ఈ లోకాన్ని కాపాడు. ఇదిగా వచ్చేసా. ఆ డోర్ వెనకే నీ స్పేస్ షిప్ ఉంది, అదెక్కి నువ్వు వెళ్ళిపో. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరేక మనం కలుద్దాం. ఫ్యూచర్లో నువ్వు తప్పకుండా రావాలి, నా సెమినార్లో గెస్ట్ లెక్చర్ ఇవ్వాలి. ఓకే, అప్పుడు ఈ లోకం నేను చెప్పేది నిజమని నమ్ముతుంది. కమ్ కమ్. వాళ్ళు వస్తున్నారు, నువ్వు దాక్కో, త్వరగా వెళ్ళు.
గాడ్స్ ఇది నన్ను అటాక్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేసి మాకు స్పార్క్ దొరికింది. ఇక దీంతో పని లేదు. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను వస్తాను. ఇక్కడ గూడమే తగలబడిపోతుంటే నువ్వేంటి చేతులు కాళ్ళు ఆడిస్తున్నావు? వెళ్ళి కాపాడొచ్చు కదా బ్రో. అన్నా నీకేం కాదు, ఏం కాదు, భయపడుకో. అన్నయ్య వచ్చేసారు. ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మంటల్ని వాళ్ళు ఆర్పలేకపోతున్నారు. వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎలా అదుపులోకి తేవాలో అర్థం కావట్లేదు. ఈ మంటలకి కారణం ఏంటో తెలియక అధికారులు అయోమయ స్థితిలో ఉన్నారు. దీనివల్ల భాగ్యనగరం అంతటా ప్రజల మధ్య ఆందోళన నెలకొంటోంది.